హాయ్, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మౌనిక. వేలాది సంవత్సరాలుగా భూమిపై వర్షాలు పడుతున్నాయి. సముద్రాలు మరియు మహాసముద్రాలలో నీరు ఎందుకు ఎండిపోదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భూమికి చేరిన నీటిలో 1% కంటే తక్కువ నీరు మానవులకు ఉపయోగపడుతుంది. ఈ నీరు అన్ని జీవరాశుల అవసరాలను తీర్చగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి క్లాస్ 9 సోషల్ స్టడీస్ నుండి హైడ్రోస్పియర్ అంశం గురించి చదువుదాం. అభ్యాస ఫలితాలు. మీరు దాని గురించి తెలుసుకోగలుగుతారు. హైడ్రోలాజికల్ సైకిల్ నీటి వనరులు మహాసముద్రాలు సముద్రం యొక్క ఉపశమనం కీలక పదాలు ప్రవాహం ఒక చిన్న ఇరుకైన నది బాష్పీభవనం ద్రవ నుండి ఆవిరిగా మారే ప్రక్రియ అబిస్సల్ ప్లేన్ అగాధం మైదానం అనేది లోతైన సముద్రపు అడుగుభాగంలో ఉన్న నీటి అడుగున మైదానం. కాంటినెంటల్ షెల్ఫ్ ఒక ఖండం యొక్క భాగం. అది సముద్రం క్రింద ఉంది మరియు సముద్రపు అడుగు భాగానికి వాలుతుంది. ఈ కాన్సెప్ట్ మ్యాప్ చూద్దాం. హైడ్రోలాజికల్ సైకిల్ నీరు చక్రీయ పునరుత్పాదక వనరు. నీరు మహాసముద్రాల నుండి భూమికి, ఆపై భూమి నుండి మహాసముద్రాలకు ఒక చక్రం గుండా వెళ్తుంది. హైడ్రోలాజికల్ చక్రం వివిధ రూపాల్లో నీటి ప్రసరణ అనగా ద్రవ, ఘన మరియు వాయు దశలు. ఇది మహాసముద్రాలు, వాతావరణం, భూమి ఉపరితలం, ఉప ఉపరితలం మరియు అన్ని జీవుల మధ్య నిరంతర నీటి మార్పిడిని కూడా సూచిస్తుంది. హైడ్రోలాజికల్ చక్రం కొన్నిసార్లు ఉంటుంది. వర్షపాతం = ఉపరితల నీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావటం, బాష్పోత్సేకం వ్యక్తీకరించబడుతుంది. ఇప్పుడు నీటి చక్రంలో 6 దశలను చూద్దాం. అవి బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల నీటి ప్రవాహం, భూగర్భ జలాలు, బాష్పీభవనం. బాష్పీభవనం ద్వారా నీరు భూమి యొక్క ఉపరితలం నుండి వాతావరణానికి బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నీరు ద్రవం నుండి వాయువుగా మారుతుంది. సూర్యుడి వెచ్చదనం వలన
భూమి యొక్క ఉపరితలం వేడెక్కుతుంది మరియు నీటిని ఆవిరి చేస్తుంది. భూమి, సరస్సులు, నదులు మరియు మహాసముద్రాలు ఈ ప్రక్రియ ద్వారా స్థిరమైన నీటి ఆవిరిని పంపుతాయి. మొక్కలు కూడా ట్రాన్స్పిరేషన్ వలన గాలి ద్వారా నీటిని కూడా కోల్పోతాయి. రవాణా మేఘాల రూపంలో ప్రత్యేకంగా సముద్రం నుండి భూమిపైకి వాతావరణం ద్వారా నీటి కదలికను రవాణా అంటారు. మేఘాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎగువ గాలి, భూమి మరియు సముద్ర గాలి వంటి ఉపరితల ఆధారిత ప్రసరణలు లేదా ఇతర యంత్రాంగాల ద్వారా పంపబడతాయి. ద్రవీభవనం రవాణా చేయబడిన నీటి ఆవిరి చివరికి ఘనీభవించి చిన్న బిందువులు మరియు మేఘాలను ఏర్పరుస్తుంది. అవపాతం వాతావరణం నుండి భూమి యొక్క ఉపరితలం వరకు నీటిని రవాణా చేయడానికి ప్రాథమిక విధానం అవపాతం. మేఘాలు భూమిపై చల్లని గాలిని కలిసినప్పుడు అవపాతం వర్షం, స్లీట్ లేదా మంచు రూపంలో ఏర్పడుతుంది మరియు నీరు భూమి లేదా సముద్రంకి తిరిగి వస్తుంది. ఉపరితల నీటి ప్రవాహం భూమికి తిరిగి వచ్చే చాలా ఎక్కువ నీరు కొండలు నుండి ప్రవహిస్తుంది. అందులో కొంత భాగం భూమిలోకి చొచ్చుకుపోతాయి మరియు భూగర్భ జలాలు సమృద్ధి చేస్తుంది. మిగిలినవి నదులు ప్రవహిస్తున్నప్పుడు తిరిగి ఆవిరై సముద్రాలకు చేరుతాయి. భూగర్భ జలాలు ప్రత్యేక పరిస్థితులలో భూగర్భ జలాలు కూడా ఆర్టీసియన్ బావులలో పైకి ప్రవహించగలవు. భూగర్భ జల ప్రవాహం రన్ఆఫ్ కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. హైడ్రోలాజికల్ చక్రం సాధారణ ప్రక్రియ కాదు. సముద్రం, వాతావరణం మరియు భూమి మధ్య నీటి ప్రసరణ. దానిలో అనేక ఉపచక్రాలు ఉన్నాయి. దానిలో పనిచేస్తుంది. నీటి వనరులు 97.2169% నీరు మరియు 2.7831% మాత్రమే మంచినీరు. మంచినీటిలో అత్యధిక భాగం 69.56% అంటార్కిటికా, ఆర్కిటిక్ పర్వత ప్రాంతాలలో మంచు మరియు శాశ్వత మంచు కవచం రూపంలో ఉంది. ఆర్కిటిక్ మరియు పర్వత ప్రాంతాలలో 30.1% తాజా భూగర్భ జలాలుగా ఉంది. మొత్తం మంచినీటి మొత్తంలో 0.34% మాత్రమే భూమిపై కేంద్రీకృతమై ఉంది. సరస్సులు, జలాశయాలు మరియు నదీ వ్యవస్థలో
ఇక్కడ ఇది మన అవసరాలకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు నీటికి పర్యావరణ వ్యవస్థలకు ఖచ్చితంగా ముఖ్యమైనది. మహాసముద్రాలు. ఖండాలు మరియు మహాసముద్రాలు భూమి యొక్క మొదటి శ్రేణి భూస్వరూపాలు. భూమి యొక్క పెద్ద నీటి వనరులను మహాసముద్రాలు అంటారు. భౌగోళిక శాస్త్రవేత్తలు భూమి యొక్క సముద్ర భాగాన్ని 5 మహాసముద్రాలుగా విభజించారు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, మరియు ఆర్కిటిక్ మహాసముద్రం. సముద్రం పాక్షికంగా లేదా పూర్తిగా భూమి ద్వారా కప్పబడిన ఉప్పునీరు జలాశయం. మీకు తెలుసా, మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలను కలిసిపోయాయి. ఒక సూపర్ మహాసముద్రాన్ని పాంతలస్సా అని పిలుస్తారు. సముద్రం యొక్క భూతలం సముద్ర బేసిన్లు అనేక విధాలుగా భూమి ఉపరితలానికి సమానంగా ఉంటాయి. సముద్రాలలో జలాంతర్గామి గట్లు, పీఠభూమి, కాన్యోన్స్ మరియు డాబాలు కనుగొనబడ్డాయి. మహాసముద్రాలలో భూగర్భంను 4 భాగాలుగా విభజించారు. కాంటినెంటల్ షెల్ఫ్, ఖండతీరపు అంచు 200 మీటర్ల లోతుతో సముద్ర ప్రాంతంలో 7.6% వరకు ఆక్రమించింది. ఇది భూమి మరియు సముద్రం మధ్య సరిహద్దు జోన్. అతిపెద్ద ఖండాంతర షెల్ఫ్ సైబీరియన్ షెల్ఫ్ ఆర్కిటిక్ మహాసముద్రంలో వెడల్పులో 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. కాంటినెంటల్ షెల్ఫ్ ముఖ్యం ఎందుకంటే ఈ ప్రాంతంలో చేపల సంపద ఎక్కువ. ముడి చమురు, సహజ వాయువు ఇక్కడ కనుగొనబడింది. ఇక్కడ ఓడరేవు నిర్మించడం సాధ్యమవుతుంది. కాంటినెంటల్ వాలు, ఖండతీరపు వాలు 200 మీటర్ల నుండి 3000 మీటర్ల లోతు వరకు వ్యాపించింది. లోతు, సంక్లిష్ట స్వరూపాలతో. ఇది సముద్ర ప్రాంతంలో 15% కలిగి ఉంది. ఖండాంతర వాలు సరిహద్దు సూచిస్తుంది. ఈ ప్రాంతంలో జలాంతర్గామి లోయలు కూడా గమనించబడ్డాయి. ఈ ప్రాంతంలో హిమానీ నదులు మరియు నదుల కోత ప్రక్రియ ద్వారా ఇవి ఏర్పడతాయి. మహాసముద్ర మైదానాలు లోతైన సముద్ర మైదానాలు తక్కువ వాలుతో ఉంటాయి. సముద్రపు
బేసిన్ల వాలుగా ఉన్న ప్రాంతాలు. ఇవి చదునైన మరియు ప్రపంచంలోని నునుపుగా ఉండే ప్రాంతాలు. లోతులు 3000 నుండి 6000 మీటర్లు మధ్య మారుతూ ఉంటుంది. ఇది సముద్ర బేసిన్లో 76.2% విస్తరించి ఉంది. సముద్ర అగాధాలు లేదా కందకాలు. ఇవి పెద్ద ఇరుకైన కందకాలు. ఇవి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. చాలా లోతైన కందకాలు మహాసముద్రాల మధ్యలో లేవు. అవి ఖండాలకు దగ్గరగా కనిపిస్తాయి. అందుకే ఖండాల పలకల కదలిక అధ్యయనంలో అవి చాలా ముఖ్యమైనవి. మీకు తెలుసా? ఐసోబాత్స్ సమలోతు గీతలు అంటే ఉపరితలం క్రింద సమాన లోతు వద్ద సముద్ర నిలువు దూరం వద్ద బిందువులను కలిపే రేఖ. కొన్నిసార్లు లోతు ఆకృతులుగా సూచిస్తారు. కొన్ని ప్రధాన సముద్ర కందకాలు చూద్దాం. ఛాలెంజర్ లేదా మరియానా కందకం. అది పసిఫిక్ మహాసముద్రంలో 11,022 మీటర్ల లోతుతో ఉంది. ప్యూర్టో రికో లేదా నేవ్స్ కందకం 10,475 మీటర్ల లోతుతో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. హిందూ మహాసముద్రంలో జావా కందకం 7,450 మీటర్ల లోతు కలిగి ఉంది. కాబట్టి ఈ వీడియోలో మీరు చూశారు జలచక్రం, నీటి వనరులు, మహాసముద్రాలు, సముద్ర భూతల స్వరూపం. మీరు వీడియోని ఇష్టపడ్డారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.